అయితే సాక్ష్యం విందామండి. కొత్తపల్లి పేరమ్మ గారు తన యొక్క సాక్ష్యాన్ని మనతోటి పంచుకోబోతుంది కనుక అందరూ నిశ్శబ్దంగా ఉండి విందామండి. దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం గురించి విందాము. నిశ్శబ్దంగా ఉండండి. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి వందనాలు. ఈ సాక్ష్యం ఏంటంటే నేను బాగలేకుండా ఉంటే ప్రార్థన చేశారు సంఘస్థులు అందరికి నా వందనాలు. చేశారు ప్రార్థన, బాగానే ఉంది. మీరందరూ ప్రార్థన చేయటం వల్లనే స్వస్థపడ్డాను. అదంతా మీ కృప, దేవుని ఆశీర్వాదం తండ్రి. అయ్యా నీ ఉండి ఆదరించమని బలపరచమడుతున్నాను తండ్రి. సాక్ష్యం ఏంటంటే ఆ రోజు ఏమైందో నాకైతే తెలియలేదు. సాక్ష్యము చెప్తున్నానే కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ స్పృహ వచ్చినప్పుడు దేవుడి స్తోత్రం కలిగిన గాక. పాస్టమ్కి, పాస్టర్ గారికి వందనాలు. హృదయపూర్వక కూడి వచ్చిన సంఘం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మా కుమార్తె సాక్ష్యం ఏంటంటే గుంటూరులో వాచ్మెన్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేము 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం జరబడింది. వాళ్ళు 4 సంవత్సరాలు పట్టాపరంలో చేశారు, బాగానే ఉంది. 5వ సంవత్సరం ఈరాసాటుకు వెళ్ళారు, కొత్తది కట్టేది. అక్కడ పోయి 4 రోజులు ఉన్నారు. అది కొంచెం అటు దొంగలు తిరుగుతారంట, మాకైతే తెలియదు. వీళ్ళు అనుకోకుండా ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు. కొంచెం భయంతో రోజు 3 గంటల దాకా నిద్ర చేయాలి, నిద్రపోకుండా కాపలా ఉండాలి. అయితే ఈ అమ్మాయి ఏంది, మన వద్దు ఎక్కడ ఏరా, మనం లోపలికి వెళ్దాము, దొరికి వచ్చినామంటే వాళ్ళ ఆయన ఏం కాదులే ఉందావులే అని అంటున్నాడు. అయితే అక్కడి నుంచి రోజు మళ్ళీ 2 కిలోమీటర్లు పనికి పోద్ది, పని చేసి వస్తుంటుంది. మళ్ళీ తెల్లవారులు భార్య భర్త కొడుకు ముగ్గురు కాపలా ఉంటారు 3 దాకా, తెల్లవారుజాము దాకా. ఆ రోజు కూడా అంతే, పనికి వెళ్ళింది, ఇళ్ళల్లో పని చేసి వచ్చింది. సాయంత్రం 5 దాకా పని చేసి వచ్చింది. ఇంట్లోకి వచ్చింది, కూర్చుందంట. ఏదో జలుబు చేసినట్టుకుంటే ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చుకుందంట వత్త. అయితే వాళ్ళకి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము విద్యానగరం ఫస్ట్ లైన్లో మేము ఉంటాం. అయితే రోజు 6 అప్పుడు ఫోన్ చేసి రోజు మాట్లాడుతుంటా. ఆ రోజు కూడా అరే అమ్మకు ఫోన్ చేయరా అంటే సరేలేని పిల్లగాడు చేసిండు. చేస్తే మాటలు మామూలుగా రోజు మామూలుగా మాట్లాడి నవ్వుకుంటూ మాట్లాడుద్ది. ఆ రోజు ఏం చేసింది అంటే, అమ్మ ఏంది, ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నా అంటుంది. అనుకుంటే చివరికి తాగుబోతులకి కనుక నిస్సా ఎక్కువతే పడిపోతారే అలాగా మాట్లాడింది. అయితే పిల్లగాడు వచ్చినావా, అమ్మ ఎందుకు తేడా మాట్లాడుతున్నది, నేను పోయి వస్తున్నావా అన్నాడు. అంటే నేను అన్నయ్య నువ్వు పోతే అట్ట, నేను కూడా తను ఇద్దరం పోదామని బైక్ ఎక్కి ఇద్దరం వెళ్ళిపోయాను. మేము పోయాక అక్కడ పోయి 6 అయింది. పోయాక మమ్మల్ని చూసిన అది ఇంకా బయటికి వెళ్ళాలని పోతుంది. ఏడుకమ్మను పోయేదంటే పలకొండ పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది, నాకు తానం చేయాలి, నేను బట్టలు ఇవ్వంది. బట్టలు వద్దు, ఏమొద్దు, ఏంది అట్ట మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఏం లేదన్న తానం చేసింది. లోపల పాకాలకు వచ్చింది. ఇంకా చీర ఇచ్చే కట్టుకుంటే పట్టుకుంటుంది వదిలేస్తుంది. అప్పుడు నేను చెప్పి, అబ్బాయి అమ్మ మీద తేడా ఉందరా, ఆంబులెన్స్ని పిలువు, తీసుకొని వెళ్దాము హాస్పిటల్కి అన్నాం. అనేకనే ఇంక అసలుకి ఇంకా ముఖం అంతా పక్కకు, మూతి పక్కకు పోయింది. ఇంకా మన సోయిలో లేదు, ఏళ్ళబడిపోతుంది. అప్పుడు నేను వాళ్ళ ఆయన ఇద్దరం కలిసి చీర కట్టి ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసాను. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక మాల తమ్ముడు అంబులెన్స్లు ఖాళీ లేవయ్యా అన్నాడు. సరే ఆటో కన్నా వెళ్దామా అన్నాం. మళ్ళీ ఒక అరగంట అయినాక మళ్ళీ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఒకటి వచ్చిందయ్యా, వస్తాము అక్కడే ఉండమని గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పారు. సరే అని తీసుకెళ్దామని ఇంక అప్పుడు మేము అప్పటికే 7:30-8 వచ్చింది. ఇంక మేమిద్దరం పిల్లగాడు నేను అమ్మాయిని ఎక్కించుకొని అంబులెన్స్లో వెళ్తుంటేనే వాంతులు అయితేనాక మాకు భయం వచ్చేసి అప్పుడు మా తమ్ముళ్ళకి, మా మేనల్లుళ్ళకి అందరూ అక్కడే ఉన్నారు, మా అన్నయ్యలు అందరికీ ఫోన్లు చేసి చెప్పినాం. ఇట్టాడు సంగతి అమ్మాయికి అనుకోకుండా మరి ఏందో వాంతులు అవుతుంది, అంబులెన్స్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, మీరు రాండి అన్నాం. మేము పోయాక వాళ్ళందరూ 10 మంది దాకా వచ్చి మా కాడికి ముందే వచ్చి హాస్పిటల్ కాడ జాయిన్ అయ్యి ఉంటారు. అప్పుడు గబా అమ్మ అర్జెంట్లో తీసుకెళ్ళినాము. ఇంకా వాళ్ళు ఏంది గబా బండి మీద తీసుకుపోయి లోపల తీసుకుపోయి ఇండిషియల్ చేసినారు, ట్యాబ్లెట్లు వేయమ్మా అన్నారు.
మరి ఈ అమ్మాయికి ఎన్నో సంవత్సరం అమ్మాయి ఏంది ఇట్లా ఎందుకు వచ్చినది ఎంత నిమిషాలమేనంటే ఆ అమ్మాయికి 37 సంవత్సరం తగిలిందండి ఇప్పుడేను అన్నాం. మరి ఎందుకు వచ్చినదంటే ఏమనంటే మాకైతే తెలియదు, వాళ్ళు వాచ్మెన్ కొంటారు, పనికి పోయి వచ్చింది ఈరోజు కూడా మరి తానం చేసి కూర్చుంది. ఆ అమ్మాయికి అప్పుడప్పుడు అనుకోకుండా వచ్చినది, మాకు అనుమానం వచ్చి మేము వెళ్ళినామండి, తీసుకొచ్చినామన్నాం. సరే ఎమ్మ అర్జెంట్లో తీసిపోను. వాళ్ళు ఏం చేశారు, స్టానింగ్లు తీపిస్తారండి అమ్మ అన్నారు. స్టానింగ్ తీసిరామంటే స్టానింగ్ తీసుకురామంటే ఇంకా మా బాబు మా కొడుకు ఈ పిల్లలు అందరూ అంటారు ఆడొద్దులే, వాళ్ళు కాసేపు ఆడావిడి చేస్తారు, తర్వాత పట్టించుకోరు, ఏరే హాస్పిటల్ తీసిపోదాను. మళ్ళీ మేము మాట్లాడుకొని పిడుగురాలు తీసుకొచ్చాము. ఆడ తీసారా డాక్టర్ గారు చూసిండు, ఇండిషన్లు చేసిండు, స్టానింగ్లు తీపిచ్చిండు. అప్పుడు అనరు తల్ల బేను గట్ల కడుతున్నదమ్మా, దానివల్ల ఈ అమ్మాయికి తేడా వచ్చినది అని చెప్పారు. మరి ఏం చేద్దామండి అంటే మేము ఇండిషన్ ఒక్కొక్కటి 7,000 అయింది. ఆ ఇండిషన్ చేస్తే తగ్గిపోద్ది, కానీ మైండ్ చెట్టు సరిగ్గా ఉండదు, మన మైండ్ ఉండదు, మరి తర్వాత మీరు ఏమన్నా బాధపడతారేమో అని అన్నాడు. మేము బాధపడలేండి చెయ్యి అని మేము చెప్పాము. కానీ ఆ డాక్టర్ గారికి ధైర్యం చాలకండు ఏం కాదు ఒక్క పూట ఉండండి, రేపు పొద్దున్న మరి మీరు ఎక్కడికి వెళ్తా అంటే నేను అక్కడికి రాసి ఇస్తానని అప్పుడు 3 హాస్పిటల్ పేర్లు చెప్పిండు. అమ్మ హాస్పిటల్ ఒకటాను, లలిత హాస్పిటల్ ఒకటాను, ఇంకొక వేరే హాస్పిటల్ చెప్పిండు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడ తీసిపోయామన్నాడు. ఆ రోజు ఆదివారం వచ్చింది. మేము ఉదయాన్నంగా నైట్ అంతా అక్కడుండి పిడుగురాల్లో మళ్ళీ అంబులెన్స్ మాట్లాడుకొని మళ్ళీ గుంటూరు తీసిపోయి అమ్మ హాస్పిటల్ తీసిపోయాను. అడిగిపోయాక ఉదయం కాలం 10 అయింది. ఆ డాక్టర్ గారు చూసి ఏంటంటే ఎట్టడి సంగతి అండి అంటే, మీరు ఇప్పుడు దాకా ఎందుకు జీవించారు అమ్మాయిని చూడు ఎట్ట అయిపోయిందో కానీ ఇంకా ఎమ్మట లోపలికి తీసుకుపోయి టెస్టులు అవన్నీ చేసి ఎంఆర్ఐ స్టానింగ్లు 3 తీసి అమ్మాయి సీరియస్గా ఉన్నది. ఎమ్మటనే మరి మీరందరూ మాట్లాడుకుంటే నేను లోపలికి ఒక వైర్ దారా పంపించి ఆ రక్తం అంతా మొత్తం క్లీన్ చేస్తాము, కాకపోతే 4 లక్షలు అవుతాయి అన్నాడు. 1 గంట 2 గంటల టైం అండి, అది 4 లక్షలు అవుతుంది అన్నాడు. అయినాక పిల్లగాళ్ళు ఏడుతుర్రు. మేము కూడా ఏం చేయాలో అర్థం కాక మైండ్ చెట్టు నాకు పని చేయట్లా, నిరోమర అయిపోయి ఉండా. ఏందో దేవుడు 5 నిమిషాలు మేనట్టు వచ్చింది 4 లక్షలు అంటే మేము ఎక్కడ తేవాలి ఇప్పుడు అని బాధపడి ఏడుచుకుంటా. ఈ అమ్మాయి ఇంక సోయలేదు, మన సోయలేదు, మూతి కాలు పోయింది, చెయ్యి కూడా స్వచ్ఛం పడిపోయింది. ఈ అమ్మాయికి ఏం జరిగేది కూడా అమ్మాయికి అర్థం కావట్లే. మేమందరం 10 మంది 20 మంది దాకా ఉన్నాం. మా పిల్లగాళ్ళ తాడిపెట్టిన బంధువులందరూ అక్కడి దగ్గరే ఉంటారు, పిల్లల దగ్గరే ఉండి ఏడ్చుకుంటూ అందరూ ఉండు గుండె ఆకనే. అప్పుడు డాక్టర్ గారి కాడికి మళ్ళీ మా పిల్లగాడు వచ్చి కొడుకు అన్నామా మరి ఏం చేద్దామంటే, ఏం చేసేది రా దేవుడికి భారం వేసి దేవుడి మీదకి ఒప్పచెబుదాము, ఆ చిత్తం ఎట్టయితే అట్ట జరుగుద్ది. మరి 4 లక్షలు అంటే మన దగ్గర లేవు ఇప్పుడు, ఈ విషయాలు మేము తెచ్చుకోవాలంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఊర కదా ఎంబటినే అని అంటే, అప్పుడు మనవడే అయితే మళ్ళీ అమ్మ అంటుండ, అయ్యా నీకు తెలియదురా 4 లక్షలు అంటే ఏడ తెస్తావు ఇప్పుడు మనం అని. అప్పుడు మళ్ళీ పోయారు డాక్టర్ కాడికి 2వ వరుస పోతే ఆయన అండు కదా మీ ఇష్టం అమ్మ, నేను మందులు ఆడతా, డబ్బులు అయిపోయినాక తగ్గలేదు అంటే మటుకు నాది కాదు బాధ్యత, మళ్ళీ అప్పుడు చేయమంటే నేను చెయ్యను అన్నాడు ఆయన. సరేలేండి మాకు ఇష్టమయ్యే చెబుతున్నాం, వైద్యమే చెయ్యలే, మాకు ఆ వైర్ ధర గొత్తు ఏమొద్దు అని మళ్ళీ మగ పిల్లగాళ్ళందరూ పోయి మాట్లాడి అప్పుడు అమ్మాయికి సోయలేదు. మళ్ళీ వెంటనే దాంట్లో తీసుకురా ఐసీయూలోకి 10 రోజులు ఐసీయూలో ఉంచినాం. అయితే 10 రోజులు ఉండా కానీ 3వ రోజు కల్లా లేచి కూర్చోబెట్టారు, వాళ్ళే లోపల ఉండేవాళ్ళు కూర్చోబెట్టారు. చెయ్యి వచ్చింది, మొహం కడుక్కుంది, మాకు ఇడియా పంపించింది మా అబ్బాయి. చూసిన పర్లేదు సంతోషపడ్డాం. మళ్ళీ 4 రోజులు గడిచినాక మళ్ళీ చేయకాలు మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పడిపోయినాక ఆ డాక్టర్ గారు దేవుడు స్వస్థపరిచిందమ్మా, మరి అమ్మ మనసులో ఏముందో మళ్ళీ చెయ్యి కాలు పడిపోయినది, చూడు ఇన్ని డబ్బులు అయిపోయినాయి, తగ్గలేదని మీరు బాధపడతారు, మీ ఇష్టం అమ్మా, ఇంకొక హాస్పిటల్ జాయిన్ అయితే మరి నేను పంపిస్తాను పోతారంటే వద్దులే అని. అప్పుడు మా అంజి వాళ్ళకి తెలిసింది, వాళ్ళ సారు ఉంటే సారుకి గవర్నమెంట్ డాక్టర్ పెద్ద ఆయన తెలుసు అంట, వాళ్ళ స్నేహితుడు అంట. అప్పుడు అంజి ఆడికొద్దులే మళ్ళీ వేసావా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసిపోదాం 9 అప్పుడు మళ్ళీ 10 రోజులు ఉండాక అప్పుడు తీసుకొస్తే గబా మళ్ళీ స్టానింగ్లను చేసి ఎచ్చర్లు తీసి మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. 3వ అంతస్తులో జాయిన్ చేసుకున్నాక మళ్ళీ 3 రోజులు స్వస్థపరిచింది.
బాగుంది ఒక్కరవ బాగుండక ఆయన నుంచి ఇంకేడుపు తగులుకుంది, నాకెందుకు ఎట్టయింది ఏడుతుంది. నిద్ర లేదు మాకు, తెల్లవార్లు కూర్చుని ఆడటమే సరిపోతుంది. అప్పుడు మా రత్తయ్యకి మా అవ్వమ్మ వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు నేను చెప్పా, అమ్మాయి మీరు రత్తయ్య పాస్టర్ గారు వాళ్ళకి చెప్పాయా కొద్దిగా ప్రార్థన చేయమని అమ్మాయి కోసం ఎట్లా ఉందో అదని చెప్పి ఇంక ఏడ్చినాం. నీ అమ్మ చెబుతులేని వాళ్ళు అనరు, ఇంక చెప్పారంట. చెప్పినాము చేస్తున్నారు ప్రార్థన. అక్కడ మా కేసన పిల్ల మా పెద్ద కోళ్ళు కూడా వాళ్ళ సంఘాన్ని చెప్పి ఆమె కూడా అక్కడ చేపిస్తుంది. గుర్రమ్మ ఇక్కడ గుంటూరులో కుప్పమనిస్టులు కాడ అక్కడ వాళ్ళు చెప్పి చేపిస్తున్నారు, సంఘం అంతా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరూ చేసిన ప్రార్థనలు మన సంఘము పాస్టర్ గారు వీళ్ళందరూ ఎంతో విశ్వాసంతో కన్నీళ్ళతో నా బిడ్డ గురించి ప్రార్థన చేయబట్టే దేవుడు స్వస్థపరిచిండు. ఈరోజు మళ్ళీ ఇక్కడ నిలువ ఉన్నదంటే ఆ దేవుడు చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యక్రమాలు చేసిండని మేము ఎంతో నమ్ముస్తున్నాం. తండ్రికి కూడా ఆ రోజు నేను ప్రార్థించాడు, అయ్యా నీ సాక్షిగా నిలబెట్టుకో, అయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతా, అది నీ సన్నిధిలో అయా పని చేస్తుందని నేను కన్నీటితో ఏడ్చిను. నా మానవుడు కొడుకు వాళ్ళందరూ ఏడ్చి 10 రోజులు భూవన్నీ లేకుండా హాస్పిటల్ ఏసీలోనే కూర్చున్నాం, ఐసీల దగ్గర కంతముగలో కూర్చున్నాం, పండుకోవడానికి కూడా చోట్లేదు, అంత స్థితిలో ఉన్నాం మేము. అయినా దేవుడు మా బిడ్డ ఫస్ట్ నుండి మరి ఇంకా మన ఊర్లో సంఘంలో చేసిన ప్రార్థనలు బట్టి పాస్టర్ గారు చేసిన ప్రార్థన బట్టి నా బిడ్డ స్వస్థపడ్డది, బాగుపడింది. ఈరోజు సాక్ష్యం చెప్పడానికి దేవుడు మాకు సిద్ధపరిచిన విధానం బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా సంఘం అంతా కలుసుకున్న కుమార్తె కోసం ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడగాక. బిడ్డల కొరకు ప్రార్థించుకున్నాము. అలాగే పేరమ్మ గారు వచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరియు పాస్టర్ గారికి బట్టలు కూడా తీసుకొచ్చారు. దేవుడు వారిని